వాట్సాప్ మెటా యాజమాన్యంలోని ప్రసిద్ధ మెసేజింగ్ అప్లికేషన్ నేడు ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్. 90% మంది దీనిని ఉపయోగిస్తున్నారు. ఎప్పటికప్పుడు వినియోగదారులకు అనుకూలమైన ఫీచర్లను విడుదల చేస్తూనే ఉంది. వాట్సాప్లో మరికొన్ని కొత్త ఫీచర్లు రాబోతున్నాయి. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. అయితే ఈ యాప్లో ఉన్న అన్ని ఫీచర్ల గురించి చాలా మందికి తెలియదు. మనం అలాంటి ఒక ఫీచర్ గురించి తెలుసుకుందాం. వాట్సాప్లో ఒకేసారి 256 మందికి మెసేజ్ ఎలా పంపాలో తెలుసా? చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. అలాంటి వారి కోసమే ఈ సమాచారం. ఒక్కోసారి ఒకే సందేశాన్ని చాలా మందికి పంపాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలాంటి సమయంలో ఒక్కొక్కరి చాట్లను ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి మెసేజ్ పంపుతుంటారు. అలా కాకుండా ఈ ఆప్షన్ ఉపయోగించి ఒకేసారి అందరికీ పంపే వెసులుబాటు ఉంది. దీనికోసం మీరు ఒక చిన్న ట్రిక్ తెలుసుకోవాలి. యూజర్ సౌలభ్యం కోసం వాట్సాప్ యాప్లో ప్రసార జాబితాల ఫీచర్ అందుబాటులో ఉంది. గ్రూప్ను క్రియేట్ చేయకుండానే ఒకేసారి 256 మంది వరకు మెసేజ్లు పంపేందుకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. న్యూ బ్రాడ్కాస్ట్ను క్రియేట్ చేయడానికి వాట్సాప్ యాప్ను తెరిచి ఆపై కుడివైపున ఉన్న 3 చుక్కల మీద ప్రెస్ చేయాలి. దాని తర్వాత మీరు న్యూ బ్రాడ్కాస్ట్ ఫీచర్ని చూస్తారు. ఈ ఫీచర్పై క్లిక్ చేయండి. మీరు జాబితాకు యాడ్ చేయాలనుకుంటున్న కాంటాక్ట్లను సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఒక జాబితాలో గరిష్టంగా 256 మందిని యాడ్ చేయవచ్చు. సభ్యులను జోడించిన తర్వాత మీరు మీ ఎంపిక ప్రకారం బ్రాడ్కాస్ట్ లిస్టుకు పేరు పెట్టవచ్చు. జాబితాను సృష్టించిన తర్వాత మీరు ఈ జాబితాలో అందరికీ ఒకేసారి పంపాలనుకుంటున్న మెసేజ్ను షేర్ చేయవచ్చు.